3648 కిలోమీటర్ల పాదయాత్రలో చదువులు చదివించలేని ఆ తల్లిదండ్రుల పరిస్థితులను చూశా. చదువుల కోసం అప్పుల పాలై ఆస్తులు అమ్ముకుంటా ఉన్న ఆ తల్లిదండ్రులను చూశా. ఆ చదువులు అయిపోయిన తర్వాత డిగ్రీ చేతపుచ్చుకొని ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్న ఆ పిల్లలను చూశా. వీరందరి బాధలను నేను విన్నాను, నేను చూశాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ బాధలు నేను విన్నాను, మీ బాధలు నేను చూశాను. మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇస్తా ఉన్నాను. నేను ఉన్నాను అని మీ అందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నాను ఇవాళ అని చెప్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నేను మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ ఉద్యోగాల కోసం, చదువుల కోసం అవస్థలు పడతా ఉన్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి తల్లి తండ్రి చదువుకునే దానికోసం మొట్టమొదటి అడుగు వేసే ఆ ప్రతి పిల్లాడి కోసము చెప్తా ఉన్నా. ప్రతి తల్లి తండ్రికి నేను చెప్తా ఉన్నా, మీ పిల్లాడిని మీరు ఇంజనీరింగ్ చదివిస్తారో, డాక్టర్ చదివిస్తారో, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో మీ ఇష్టం, మీరు చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, దగ్గరుండి నేను చదివిస్తాను, ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు లేకుండా అని ప్రతి తల్లికి తండ్రికి చెప్తా ఉన్నా.